ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నాకు తెలుసు అన్నయ్య, ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతనిది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య, బాయ్ రా. ఓకే బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? సిగరెట్ ఆఫ్టర్ 3 years ప్రియా వస్తుందిరా. ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ, మీ నాన్నరా. హలో నాన్న. శివ, నేనురా. ల్యాండ్లైన్ పనిచేయడం లేదు, అందుకే నాన్న మొబైల్ నుంచి చేస్తున్నాను. ఓ, ఎలా ఉన్నావురా? ప్రియా వచ్చిందా? లేదమ్మా, తన ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను, నువ్వేం పరి అవుతావు. ఓకే ఓకే. గీత ఎలా ఉందిరా? ఏం చెప్పాలమ్మా, మాకు పిల్లలు లేరన్న బాధ కంటే మీరు దూరం అయ్యారనే బెంగే ఎక్కువైంది. 3 ఏళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి. నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదమ్మా. నా పెళ్ళికి కూడా చూపులాగా వచ్చి వెళ్ళిపోయారు. ప్రియా ఎలాగో వస్తుంది కదా, మీరు కూడా వస్తే అందరం కలిసినట్టుంటుందమ్మా. జస్ట్ 3 days ప్లీజ్ అమ్మా. మీరు వచ్చి చూస్తేనే కదా నేను మారాను లేదో తెలిసేది. నువ్వేం బాధపడద్దు, నాన్నతో మాట్లాడి ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్ నాన్న. అదేంటి, కాఫీ ఇవ్వు. మీరే పోసుకోండి. ఏంటి ఎంత కోపం? కోపం నాకు కాదండి, మీకు. ఆ? ఏళ్ల తరపడి కోపం పెట్టుకునేది మీరండి. కొడుకుని చూసి ఎన్నేళ్ళు అవుతుంది? అయినా మీ కోపం కొడుకు మీద కదా. కోడలు ఏం తప్పు చేసింది? తన కోసమైనా ఒక్కసారి వెళ్ళొద్దామండి. వాడు మారాలనే కదండి మీరు ఇంత దూరం వచ్చారు. వాడు మారాడా లేదో వెళ్ళి చూస్తే కదండి తెలిసేది. ప్లీజ్ అండి, మనం వెళ్దామండి ప్లీజ్. నవీన్ సార్. సాటర్డే హైదరాబాద్ కూడా టికెట్లు బుక్ చేయి. ఓకే సార్. ఇప్పుడు సంతోషమేనా? ఓకే అండి. మరి ఇప్పుడైనా కాఫీ ఇవ్వు. ఇస్తాను. Your attention, please. Royal Dutch Airlines flight. హే, హలో మేడం, దాట్స్ మై క్యాప్. ఏంటి? అది నా క్యాప్. నో వే. ఇన్ ఎవ్రీ వే ఇట్స్ మై క్యాప్ ఓన్లీ. సీ, చూడు, దట్స్ మై ఫేవరెట్ క్యాప్. నో. కావాలంటే చెక్ చేసుకో, నా పేరు ఉంటుంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి, లోపల ఉంటుంది చూడు. అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాప్. ఏంటి అప్పుడు అక్కడ ఇక్కడ నువ్వు? నేను వాట్ చెప్పు. ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు. కమాన్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఎరుకుంటూ ఉంటావా? ఏది ఒకసారి బ్యాగ్ చెప్పి. ఎందుకు? అంటే దారిలో నా కోకు బట్టలు పడిపోయింది, నువ్వుగా నేర్కున్నావేమోనని డౌట్. ఐమ్ ప్రియా. హలో ప్రియా, దిస్ ఇస్ రాహుల్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి. మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యునో, గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను.
ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకి వచ్చాను కానీ చూడలేను. హే ప్రియా cheer up. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్ టన్ 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 టన్. ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఫోన్ చేస్తా. హలో రే ఏరాబా ఎలా ఉన్నారా? నీ అబ్బా ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, SMS చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. చెప్తాను ఒకడు, ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే ఇవాళ డేట్ ఎంత? 14th ఓ ఏమంది? సెప్టెంబర్. యో కూడా చెప్పాలా? ఏమైంది? మర్చిపోతావా? రే నా పెళ్లి ఆపరా మర్చిపోతావా? ఆపు. నేనే రవాల్సిందిపోయి నువ్వు వస్తున్నావేంట్రా? రే పెళ్లికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాను అనుకుంటున్నావా? థాంక్స్ రా. 10 నిమిషాలు రా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. పెట్టే ఫోన్. ఎగ్జామ్స్ హడావిడిలో వీడి పిలిచి కదా మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉండేది తను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా పద పెళ్ళికి వెళ్దాం. కమాన్. పెళ్ళికా? చూడు నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోర్ అయిపోతావు. అండ్ ప్రియా గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న నీ కోరిక 4వసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా వెళ్దాం. Trust me. Come on. Come, let's go. ఓకే. Feel free. ఇది మీ ఇంట్లో పెళ్ళి అనుకో. జస్ట్ హ్యావ్ ఫన్. ఓకే మేరీ జాన్ నువ్వు ఆయా రే. థాంక్స్ రా. పోరా. ఏమైందిరా? విష్ యూ వెరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థాంక్స్ రా. బాయ్ రా, వెళ్తున్నా. బావా ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఏమైందిరా? లేకపోతే ఏంట్రా, నేను నీ పెళ్లి మర్చిపోయాను. చూడు ప్రియా, మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్లికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట. హౌ ప్రియా, హౌ కెన్ యు సే దట్ టు మీ? ముझे మాఫ్ కర్ దే రే ప్లీజ్. నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్. తప్పైంది బావా, నన్ను క్షమించరా ప్లీజ్. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ రా. సరేరా, ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను. ఓకే పద పద. థాంక్స్ రా. అక్కర్లేదు. వెళ్ళు 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 వెళ్ళిపో. జయ ఆంటీ, హౌ ఆర్ యు? ఇట్స్ బీన్ సో లాంగ్. కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? నేను రానిస్తానా? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? ఆంటీ నన్ను వెళ్ళి పంపుతున్నావా? నేను వచ్చింది వీడి కోసం కాదంటీ, నీ కోసం. ఏ వయసురా, వీడు అసలు మారలేదు కదా. కొంచెం పొడిగా ఎవర్రా అమ్మాయి? నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా? ఏంటా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు? అయ్యో ఏంటి హఠాత్తుగా? బాగుండమ్మా. అయ్యో బంగారు కొండలో ఉన్నావు. నా దిష్టి తగినట్టుంది. ఏంట్రా, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. మీరే కాదంటీ, తను నమ్మలేకపోతుంది. చూడండి ఇంకా అదే షాక్ లో ఉంది. నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు. అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ. ఆంటీ ఆంటీ నువ్వే ఇలాగే నమ్మపించాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియా డోంట్ వరీ, ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? ఓకే ఆంటీ. నాకు ఇప్పుడు అర్థమైంది, అందుకనమాట ఇక్కడికి వచ్చావు నువ్వు. అయ్యో, నీ సంగతి లేదండి. తర్వాత చెప్తాను. ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు. రా రండి 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 రండి. ఈ జమున ఇక్కడ రాహుల్ పెళ్లి ఆంటీ చేసుకున్నావు. ఒక్క నిమిషం రాహుల్తో మాట్లాడు. అదేం లేదు అల్లుడు, కొంచెం డైటింగ్ చేస్తున్నా ఈ మధ్యన. అల్లుడు నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? ఆంటీతో మనకు పెళ్ళైందని ఎందుకు చెప్పావు? ఉఫ్, అదా అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నీ కారణాలు నాకు అనవసరం. ఎయిర్పోర్ట్ లో ఏం చెప్పావు? బుద్ధిగా ఉంటానని లేదా? ఎయిర్పోర్ట్ లో ఇంకోటి కూడా చెప్పాను. నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా. దానికి దీనికి ఏంటి సంబంధం?
జస్ట్ 10 minutes వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం అని చెప్పేయి, సరేనా? జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా, జస్ట్ 10 minutes, గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్. 10 minutes, ఓకే. ఓకే 9:59, 58, 57, 56. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఏమనుకున్నావురా? హాయ్ అంకల్స్, ఏంటల్లుడు? ఏంట్రా? మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. మమ్మల్ని? ఓకే ఓకే. పదండి. ఆంటీ వాట్ ఎ లవ్లీ సారీ. ఏం చీరది? కంచి పట్టా బెనారస్ సిల్కా? బాగుందా? చాలా బాగుంది ఆంటీ. డైమండ్ నెక్లెస్ సూపర్, ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా? రే మ్యాటర్ రా. ఏం లేదండి,